ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయనున్నాడు. ఏ విషయంలోనూ కూడా భయపడకుండా ధైర్యం కలిగి ముందు కొనసాగడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ పక్షంగా ఉండి అనేక కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ప్రతిదినము నేను నూతనపరచడానికి, నేను బలపరచడానికి, నేను శుద్ధీకరించడానికి ఆయన సర్వశక్తిమంతుడే ఉన్నాడు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణం నాకు ప్రియుడు. అతని యందు ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడినీయుడు. నలిగిన రేలును అతను విరవడు. మకమకలాడుచున్న జనపనారు ఒత్తిన ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకమును న్యాయం స్థాపించే వరకు అతను మందగలడు, నలుగుడు పడడు. ద్వీపంలో అతను బోధ కొరకు కనిపెట్టును. యెషయా గ్రంథము 42:1-4 చూసినప్పుడు నీ కొరకే ఆయన తండ్రిని దేవుడు అతను ఆమోదించి ఉన్నాడు, అతను సిద్ధపరిచి ఉన్నాడు. ఆయనని మార్గాలన్నింటినీ సరళం చేయడానికి అతను నీ కొరకు ఎంతగానో నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నీ పరిస్థితుల గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటుండగా ఒక నిశ్చిత కలిగినటువంటి స్థితి ఆయన గురించి నీలో ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన స్తుతించగలవు. నువ్వు ఎంతగా ఆయన స్తుతిస్తావో అంతగా నీ మార్గాన్ని సరళం చేసుకుంటావు. కాబట్టి పాటలతోనూ, ఆరాధనతోనూ, సంగీత నాదములతోనూ ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ మార్గాలన్నీ సరళం చేయబడతాయని ఇది నన్ను గ్రహించుకోగలగాలి. ఆయన అంత శక్తిమంతుడే ఉన్నాడు. నిన్ను అంతగా ప్రేమించడానికి, అంతగా నడిపించడానికి, నీ గురించి నిరంతరము ఆలోచించడానికి ఆయన నీకు తోడుగా ఉండడం అనేది అది అంత గొప్ప ధన్యతను ఆలోచించగలగాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నేల నుండి పైకి వస్తూ ఉన్నప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీద దిగి వచ్చినప్పుడు నీవు నా ప్రియకుమారుని యందు ఆనందిస్తున్న మాటని గమనించినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎంతగా పరిచర్య విషయంలో సిద్ధపడి ఉన్నాడనేది మనం ఆలోచన చేయాలి. సముద్ర ప్రయాణం చేయవర్లారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపంలారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కృతగీతం పాడి భూదిగంతముల నుండి ఆయన స్తుతించడి. అరణ్యమును దాని పురములను, కేదార్ నివాస గ్రామములను బిగ్గరగా పాడవలను. శరణివాసులు సంతోషించుదురుగాక, పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురం చేదురుగాక. యెషయా 42:10-12 కనుక ఆయన ఎంతగా స్తుతించాలి. నీ యొక్క స్థుతి నీ మార్గాన్ని సరళం చేస్తుందని దినాన్ని తెలుసుకోగలగాలి. నీ శత్రువులందరినీ ఆయన ఎదిరిస్తారు. నీ ఎదుట వారు నీకు సాగిలపడేలా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక అనేక కార్యములు చేయడానికి యెషయా 42:16 వారు ఎరగని మార్గంలో గుడ్డివారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరగని త్రోవలలో వారిని నడిపించను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయదును. నేను వారిని విడివక ఈ కార్యములు చేయదును. ఎటువంటి సన్నిధి నీ మీద పెట్టాలనుకుంటున్నారు? కనుక ఈరోజు నువ్వు ఆధ్యాత్మికంగా ఆయన సన్నిధిలో బలం పొందేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి స్థిరపడేవారుగా నువ్వు ఉండాలి. చెవిటివారులారా వినిడి, గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించండి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచున్నావు కానీ గ్రహింపుకున్నావు, వారు చెవియొగ్గిరి కానీ వినుకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషం కలబడి తన ఉపదేశ క్రమం ఒకటి కనపరిచి గొప్ప చేసిన. యెషయా 42:18-21 ఈ మాటలు వింటూ ఉంటే మనం చోటువారిలాగా, గుడ్డివారిలాగా మనం ఉండకూడదు. ఆయనకు సన్నిధిని మనం గుర్తించాలి. ఆయన సన్నిధిలో మనం పరిగెత్తడానికి మనం ఇష్టపడాలి. అనుదినం ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి. అలా కనిపెట్టడం ద్వారా అది మనకు ఎంతో క్షేమమే కదా. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు స్తుతించు. ఉదయకాలాన్ని కాదు, ప్రతిదినము స్తుతించు. కీర్తనలు 104:34 ఆయన గురించిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక, నేను యెహోవా యందు సంతోషించెదను. కనుక నువ్వు దేవుని యందు సంతోషించడానికి నువ్వు సిద్ధపడాలి. నిరంతరము సిద్ధపడాలి. నిరంతరమైన నడిపింపును కనుక్కోవాలి. ఇదిగో మరలా నిన్ను దేవుడు నూతనపరిచి ఇదైనా సమస్త మీద అధికారం ఇచ్చున్నాడు గనుక ఇంతవరకు నువ్వు ఎన్నో అనుభవాలు గుండా నడిచావు, పడ్డావు, లేచావు. కానీ దినమున దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇక దాస్యమనే కాడి కింద నువ్వు చిక్కుకోకుండా నువ్వు ముందుకు పరిగెత్తు, నీ క్షేమం కలుగుతుంది. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా తండ్రి, అప్పగించుకుంటుండగా ప్రభా,
ప్రతి ఒక్కరిని నాయన మీ స్వాధీనంలో ఉంచండి. నిన్ను స్తుతించడానికి కావాల్సిన బలమును దయచేయండి. నిరంతరము స్తుతునందు నాకు దగినవాడు కనుక నీకు వందనాలు ప్రభా. నీ కార్యాలు ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి మహిమ పొందమని ఇంకనూ బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.